సభకు నమస్కారం. సంక్షిప్తంగా అన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పేర్లన్నీ చెప్పట్లేదు. జీవితం ఒక అవగాహన అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు జమ్ముల చౌదరయ్య గారు. వీరు అధ్యాపకులు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులై ఉండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాన్ని రాయటం ద్వారా ఆయన ఈ సమాజానికి కావలసిన సమాచారాన్ని చాలా చక్కగా అందించారు. ఇప్పుడు మార్కెట్లో బాగా వెళుతూ ఉన్నటువంటి పుస్తకాల్లో రెండు రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వ్యక్తిత్వ వికాసం, రెండు ఆధ్యాత్మికత. ఈ రెండు రకాలైనటువంటి పుస్తకాలకి ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడింది. జీవితం ఒక అవగాహన అనే ఈ పుస్తకాన్ని చాలా శీర్షికలతో చౌదరయ్య గారు వారి అధ్యాపక అనుభవం అంతా కూడా దానిలో రంగరించారు. ఎందుకంటే నిరంతరం విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఈ సమాజానికి ఏమి కావాలి, ఏ రకంగా వాళ్ళ జీవితాలని రూపుదిద్దించుకోగలరు అనేటువంటి అవగాహనతో ఆయన అనేక శీర్షికలతో ఆ శీర్షికలు కూడా చాలా సంక్షిప్తంగా సమాచారం ఇచ్చారు. అది చాలా బాగున్నది. ఎందుకంటే పాఠకుడికి విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఇస్తే చదివేటువంటి ఓపిక, తీరిక ఈనాటి పాఠకులకు లేవు. కవిత్వంలో కూడా మినీ కవిత్వం అని చెప్పి వచ్చేసింది. అలానే శీర్షికలని వారు అంటే మానవ స్వభావం దగ్గర నుంచి మొదలుపెట్టి స్వభావాలు ఎలా ఉంటాయి, మానవ యొక్క విలువలు ఏ రకంగా మారిపోతూ ఉన్నాయి, మానవ సంబంధాల యొక్క పరిణామ దశలు ఏమిటి అని చెప్పి దీనిలో, అంతేకాకుండా మధ్య మధ్యలో అంటే నాకు ఇది ఎలా అనిపించిందంటే, ఎవరు ఇందాక మా జయరాజ్ గారు చెప్పారు, ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తే ఆ దృష్టికోణం దానిలో కనిపిస్తున్నది. మహాభారతాన్ని గురించి నన్నయ్య చెప్తాడు, అధ్యాత్మ విధులకు వేదాంతమనియు, లాక్షణికులకు సర్వలక్ష్య సంగ్రహం బనియు, కవి వృషభులు మహాకావ్యమనియు అంటాడు. అంటే ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో సంబంధించిన సమాచారం దీనిలో కనిపిస్తుంది. మీరు అంటే ఒక పాలిటిక్స్కి సంబంధించిన సమాచారం చూస్తే దానిలో కనిపిస్తుంది, సోషియాలజీకి సంబంధించిన సమాచారం దీనిలో ఉన్నది, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి, సంపద, విలువ, లాభం, కీర్తి ప్రతిష్టలు ఇలాంటి వాటన్నిటినీ కూడా వారు ఈ గ్రంథంలో తెలియజేశారు. అలాగే ఒక సోషియాలజీలో వ్యక్తులు, సమూహాలు, కుటుంబము, ఈ కుటుంబంలో ఉన్నటువంటి విలువలు, ఆ కుటుంబం ద్వారా ఒక వ్యక్తి రూపుదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత, ఇవన్నీ కూడా. అలాగే కాలం విలువని గురించి వారు ఒక అధ్యాపకులుగా ఒక విద్యార్థులకి బోధించినట్లుగా సమాజంలో ఎంతోమందికి అంటే వారి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకోవటానికి కాలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మీరు వినియోగించుకోవాలి అని చెప్పి, అది అంటే వెళ్తే మనం దేన్నైనా సాధించవచ్చు కానీ ఆ కాలాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించలేము అని చెప్పంటూ, మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం తాత్కాలికంగా విజయాన్ని సాధించకపోవచ్చు, కానీ నిరంతర ప్రయత్నాన్ని గనక సాగించినట్లయితే, పట్టు విడవకుండా గనక మీరు చేసినట్లయితే ఆ కాలం తప్పనిసరిగా మీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పన్నారు. అలాగే నమ్మకాలని గురించి ఆయన తెలియజేశారు. నమ్మకం అనేటువంటిది గుడ్డిగా ఉండకూడదు. అంటే మూఢ విశ్వాసం అనేటువంటిది మానవుడికి ఒక అజ్ఞానంలోకి తోసివేస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఒక హేతు దృక్పథంతో గనక ఆలోచన చేసినట్లయితే నీ వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి చేశారు. అలాగే నువ్వు ఒక విషయాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో దాని కార్యకారణ సంబంధాన్ని ఊహించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నారు. అలాగే భావోద్వేగాల్లో అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఆవేశం అనేటువంటిది పనికిరాదు, శాంత గుణం కూడా మనకి సహకరిస్తుంది వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకోవటంలో అని. అలాగే ఆహారాన్ని గురించి కూడా వారు చెప్పారు. ఒక సాత్విక ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మరి తామసపరమైనటువంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటాయి అని. అలాగే స్త్రీలకి పురుషులకి కూడా వ్యక్తిత్వాలలో తేడాలు ఉంటాయి అని చెప్పి, అందరి వ్యక్తిత్వాలు ఒక రకంగా ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధంగా ఉంటుంది కాబట్టి అవి కూడా తెలియజేశారు. అలాగే ప్రసార సాధనాల యొక్క
ప్రభావం ఎలా ఉన్నది సమాజం మీద అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు. అలాగే వ్యక్తి నిజాయితీతో గనక ఉన్నట్లయితే ఆలస్యంగానైనా సరే విజయాన్ని సాధిస్తాడు అని చెప్పి తెలియజేశారు. అలాగే వృద్ధాశ్రమాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే సమాజం ఏ రకంగా మారిపోయింది అంటే తల్లిదండ్రులని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉండే తత్వం ఈ విజయవాడలోనే ఒక కవయిత్రి రాశారు. వాడు చాలా దయాశీలి, దానగుణ సంపన్నుడు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి దానం చేశాడు అని రాసింది. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి దానం చేశాడు, అది ఆ వాడి గుణం. అంటే వాడు బాధ్యత నుంచి తప్పించుకున్నాడు అనేటువంటి భావంతో. అలాగే సార్ చెప్పినటువంటి అంశాల్లో సోమరితనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి గుణము అని చెప్పారు. ఎవరైనా సరే సోమరితనము అనేటువంటిది వంట పట్టించుకోకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేటువంటి భావాన్ని వారు తెలియజేశారు. అలాగే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ నిర్వాహకుడు సమర్థుడిగా ఉండాలి. మా అన్న ఉన్నాడు జోషి, ఒక కార్యక్రమాన్ని చేయాలంటే ఇందాక నారాయణరావు గారు చెప్పారు, ఆయన కళాశాలని ఏ రకంగా ఒక నాయకుడు అనేటువంటి వాడికి సమర్థత ఉన్నట్లయితే ఆ సమర్థతతో ఎంత కష్టమైనటువంటి పనినైనా సాధించవచ్చు అని చెప్పి, గవర్నమెంట్ కళాశాల క్రమశిక్షణ ఉండదు, లేకపోతే క్లాసులు సరిగా జరగవు అనే అపోహల్ని తొలగింపజేసి తాను చెప్పక ఎక్కడ అంతకు ముందు లేనటువంటి పద్ధతులను ఆయన ప్రవేశపెట్టాడు. నాకు చాలా ముచ్చటేసింది. సంపన్నులైనటువంటి వాళ్ళని పట్టుకొని, లేకపోతే అక్కడ వాకర్స్ వచ్చేటువంటి వాళ్ళని పట్టుకొని, అయ్యా పేద పిల్లలు చదువుతున్నారు ఈ కాలేజీలో, వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఆ పిల్లలకి ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నంత కాలం కూడా పిల్లలకి ఒక స్వర్ణయుగంగా సాగింది. అంటే సమర్థుడైనటువంటి నాయకుడు ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అని చెప్పి మనం గ్రహించాలి. అలాగే ఒక శ్రామికుడికి నిజాయితీ ఉండాలి అని చెప్పి అన్నారు. శ్రామికుడికి కనుక నిజాయితీ ఉన్నట్లయితే ప్రశ్నించేటువంటి తత్వం వెలువడుతుంది అన్నాడు. ఎందుకంటే వాడు గనక దొంగతనం చేసినట్లయితే యజమానిని ప్రశ్నించేటువంటి హక్కుని కోల్పోతాడు. అందువల్ల సార్ చెప్పింది ఏమిటంటే శ్రామికుడికి నిజాయితీ ఉండాలి అని చెప్పి అన్నాడు. అలాగే మానవ సంబంధాలు ఈ రోజున ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి అని చెప్పి అంటూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే ఒక బలహీనుడైనటువంటి వాడు అవకాశవాదిగా మారిపోతాడు అన్నాడు. బలహీనుడు వాడు అనేక రకాలుగా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి దగ్గరికి వాడి చంకర చేరతాడు, వాడి పంచర చేరతాడు. అందువల్ల బలహీనుడు అవకాశవాదిగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నదని, ఈ రోజుల్లో నైపుణ్యం అనేటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయింది అని కూడా చెప్పేశారు. అంటే నైపుణ్యం అనేటువంటి దానిని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనే భావంతో వారు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఎవరికైనా సరే ప్రయత్నం చేయటం ద్వారానే ఫలితం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి వ్యక్తిత్వ వికాసంలో చెప్తారు. ఒకడెవడో కాలువ ప్రవహిస్తూ ఉంటే ఆ కాలువ ఒడ్డునే కూర్చున్నాడట. ఇంకొకడు వెళ్ళి ఆ కాలువ దాటి వెళ్ళిపోయాడు. అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఎవడో వచ్చి అడిగాడట, అంటే ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను దాటుతాను అన్నాడట. నీళ్లు పోయిన తర్వాత దాటం కాదురా, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ నీళ్లు పోవు, కాలువలో వెళ్తూనే ఉంటాయి, దాటడానికి ప్రయత్నం నువ్వు చేయాలి అని చెప్పి అంటాడు. అలాగే ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని గురించి సార్ చాలా చక్కగా తెలియజేశారు. అలాగే నిజాయితీ ఉండాలి అని చెప్పి అంటాడు. వ్యక్తిత్వ వికాసంలో ప్రధానమైనటువంటి గుణం నిజాయితీ. నేను ఎక్కడో ఒక చోట చదివాను, ఒక ఇంటర్వ్యూ పెట్టారట ఉద్యోగులకి ఇంటర్వ్యూ పెట్టి డబ్బులు ఇచ్చి టూ అండ్ ఫ్రో ఛార్జీలు ఇస్తారు కదా, ఇచ్చి పంపించారు. పంపిస్తే అందరూ వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం ఆ వాకిల్ దగ్గర తిరుగుతూ ఉన్నాడట. అటెండర్తో పిలిపించారు ఆయన. ఏమిటయ్యా అంటే, అయ్యా నాకు ఇవ్వాల్సిన టూ అండ్ ఫ్రో వాళ్ళు ముందే బిల్ పెట్టేశారు, అందరికీ బిల్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ కవర్లో పెట్టారు. ప్రతి ఒక్కడూ ఆ కవర్లు తీసుకొని వెళ్ళిపోయాడు, ఒక్కడు మాత్రం మిగిలాడు. ఏమిటయ్యా అంటే, అయ్యా నాకు ఇవ్వాల్సిన వాటికంటే 2000 ఎక్కువ ఇచ్చారు మీరు, కాబట్టి నేను వాటిని తిరిగి ఇవ్వటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. అంటే నువ్వు కావాలి మా సంస్థకి
అంటే మా ఆఫీస్కి నువ్వు కావాలి, నిజాయితీ కలిగిన వాడిని ఎంపిక చేసుకోవడానికి మేము చేసినటువంటి ప్రయత్నం ఇది ఫలించింది కాబట్టి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారట. అలాంటి నిజాయితీ ఉన్నవాడే జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అని అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాస నైపుణ్య సూత్రాలని ఈ పుస్తకంలో అందించినటువంటి జమ్ముల చౌదరయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.